నడుమ ఆంధ్ర చంద్రాల సారు మన ముచ్చట్లకి ఎక్కువ అత్తలేడు కదా. సార్ గురించి చెప్పుకునుడే బంద్ అయిపోయింది. సార్ కంటే ఎక్కువ ఆయన శిష్యుడే ఈడ కళాపోషణ చూపించబట్టే. సరే ఇక ఇప్పుడు ఏందంటే రాజకీయం కాదు కానీ చంద్రాల సార్ వారు ఈ 2 రోజుల సంధి ఆయన కాయిష్లు తీసుకున్నాడట. మరి ఏం కాయిష్లు ఏంది కథ అరుచుకుందాం పారి. అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రాల సారు ఎట్లెట్లనో పురుసత్ దొరకబుచ్చుకున్నాడోళ్ళ అట్లట్లా ఇక నెల్లూరు పొంట పోతుంటే చేపలు అమ్మేటోళ్ళుగా అనొచ్చిర్రు. ఇక వాళ్ళ కాడికి వేయిండు. ఇక సార్కు చేపల కూర తినబుద్దయింది కావచ్చు. ఇక చేపల మార్కెట్ లో బేరం చేసిండోళ్ళ టేస్ట్ బాగుంటాయి సార్. కటాయి కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. ఏడ కట్ చేస్తారు. ఎంత వస్తుందా మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 300 చేపలు సార్. ఇక చేపలు కొనుక్కొని ఇగో ఈ అన్న ఇంటికి కొంచెం వేయండు. వీళ్ళతోనే అండించుకున్నాడు. అగో చూడు వంట రూమ్ లో కూడా వేయండు కదా. ఉప్పెట్లేస్తుర్రు, నూనె ఎంత పోస్తుర్రు గవన్నీ దగ్గరుండి చూస్తాండు. కానీ ఈడ చూడుర్రి ఇల్లు జరంత పాతగున్నా గాని కూర అంటే బాగోనా. ఇంట్లున్న స్టీల్ సామాను ఆఖరికి గ్యాస్ పొయ్యి కూడా కొత్తగా ఉన్నదోళ్ళ. అంటే ఇయ్యాలనే కొన్నారు కావచ్చు ఈ బోళ్ళ గ్యాసు. చేపల కూర అండుడు అయిపోయిందట. ఎట్లా నిన్నో సై సుత్తాండు. ఆగో గంటతోని గోలిత్తుండు కదా. ఇంతకు కింద మంట ఉన్నదా ఏమో పట్టుర్రి. కింద మంట లేకున్నా వంట వండిచ్చుట్లా చంద్రాల సార్ను మించిన ముందు సూపు గల్లోళ్ళు ఉంటారా గాని. ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా ఓకే. ఇక చేపల కూర అండుడు అయిపోయింది. ఇక ఇప్పుడు తినే కార్యం అన్నట్టు. ఆగోసారి ప్లేట్ కూడా కొత్తదే. కానీ ఈడే చూడుర్రి చేపల కూరను శంషతోని కూడా అన్నంలో కలుపుకొని తినచ్చని చంద్రాల సారు రుజువు చేస్తుండు. ఇక గిట్ట చేపల కూరతోని దినుడైపోయినాక సార్ ఇంటికి పోయినట్టున్నది. ఇక బుజారన్నాడు ఇంటామెతోని కలిసి సొంతూరుతోవ పట్టిండు. పోతుంటే సార్కు ముంజకాయలు కనబడ్డాయి. ఇంకేమున్నది కెమెరామెన్ కూడా ఉండే పక్క పొంటి. ఇక సార్ కారు దిగి ముంజకాయల బేరం చేసిండు. ఇంటామెకు తినిపించి సార్ కూడా ముంజలు తిని ముడిచి ముప్పందం అయిపోయిండు. ఏమో అనుకున్నా గానీ సీఎం అంటే మోసమారనంత బిజీగా ఉంటాడు. అసలు రికామే ఉండదు అనుకుంటాం కదా. కానీ సార్ మాత్రం మంచిగానే టైం దొరకబట్టుకున్నాడు. చేపలు ముంజకాయలు బేరం చేసేటందుకు. ఇట్లనే అంటుర్రోళ్ళ సార్ ఫ్యాన్స్.